ఫ్రెండ్స్ ప్రెజెంట్ టాపిక్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్. అమెజాన్ వెబ్ సర్వీస్ అనేది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అంటారు. ఏడబ్ల్యూఎస్ లాంచ్ బై అమెజాన్. ఓకే. AWS is a cloud computing service offered by Amazon. Here we can see this. AWS services అంటే ఏంటి? how many types అంటే ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? సో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి? గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఏంటి? AWS లో. సో AWS లో పే యాజ్ యూ గో అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఏంటి పే యాజ్ యూ గో అనేది చెప్తాను క్లియర్గా. సో వాట్ టైప్ ఆఫ్ రోల్స్ విల్ బి దేర్ ఇన్ AWS అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటాయి. వాట్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్ మనం AWS లో యూజ్ చేస్తాం. సో AWS ఎందుకు పాపులర్ అంటారు. వాట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ డస్ AWS ప్రొవైడ్ అంటే AWS ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే కీ పేర్ అంటే ఏంటి అనేది క్లియర్గా వీ కెన్ డిస్కస్. ఓకే. వాట్ ఈస్ AWS? AWS అమెజాన్ వెబ్ సర్వీస్ అనేది ఒక క్లౌడ్ సర్వీస్ అంటారు. ఓకే. AWS stands for Amazon Web Service. The AWS service is provided by the Amazon that uses distributed IT infrastructures to provide different IT resources available on demand. ఒక AWS అనేది ఒక రీసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. AWS provides on-demand resources for hosting web services, storage, networking, databases, and other resources over the internet with a pay-as-you-go pricing. ఈ AWS అనేది pay-as-you-go pricing నుంచి అంటే ఒక ద్వారా AWS రిసోర్సెస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి ఏ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది? వెబ్ సర్వీసెస్ కానీ ఒక రిసోర్సెస్, స్టోరేజ్ సర్వీసెస్, నెట్వర్కింగ్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్ అనేది మనకి AWS ప్రొవైడ్ చేస్తుంది త్రూ పే యాజ్ యూ గో ప్రైసింగ్ నుంచి. వాట్ ఈస్ కీప్యాడ్స్ ఇన్ AWS అండ్ వై వి యూజ్? కీప్యాడ్స్ అనేది ఎందుకు మనం AWSలో కీప్యాడ్స్ ఎక్కడ ఉంటుంది? AWS అకౌంట్లో EC2 క్రియేట్ చేసేటప్పుడు, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి అక్కడ కీప్యాడ్స్ అని యూజ్ అవుతుంది. కీప్యాడ్స్ అనేది సెక్యూర్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అంటారు ఫర్ యువర్ ఇన్స్టాన్స్ ఆర్ వర్చువల్ మిషన్స్. To connect to the instances, we use keypads that contain a public and private key. ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు కీప్యాడ్స్ అని యూజ్ అవుతుంది. ఓకే. అది కీప్యాడ్స్ అనేది పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ అని చెప్పినా కదా. మెయిన్ రోల్ ఆఫ్ AWS వచ్చేసి AWS is architecture to be a most flexible and secure cloud computing environment available today. సో మోస్ట్ ఫ్లెక్సిబుల్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. AWS have 170 plus services and about 85 of them are offered in free tier. ఫ్రీ tier అంటే లైక్ కొన్ని సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి, కొన్ని సర్వీసెస్ పెయిడ్ ఉంటాయి. సో కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని సర్వీసెస్ మనం పే చేయాలి. EC2 instances are free for 12 months with a 750 hours per month limit. ఒక EC2 ఇన్స్టాన్స్ మనకి ఫ్రీగా ఉంటుంది 12 months వరకు. అది కూడా ఒక 1 monthకి వచ్చేసి 750 hours లిమిట్ ఉంటుంది. Beyond that, charges will be there. Present AWS services has over 200 services వస్తాయి. మనకి సర్వీసెస్ అనేది 200 పైగా ఉన్నాయి సర్వీసెస్ ప్రెసెంట్ వచ్చేసి. చాలా ఇంపార్టెంట్. ఓకే. వాట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ డస్ AWS ప్రొవైడ్స్ మీన్స్ కంప్యూట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే AWS ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకి కంప్యూటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్. AWS సర్వీసెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే EC2 ఇన్స్టాన్స్ ఉంటుంది, సర్వీసెస్, RDS, డైరెక్ట్ కంటెంట్, EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ సర్వీస్ అంటారు. S3 మీన్స్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటారు. లోడ్ బ్యాలెన్సర్, లోడ్ 53, VPC అంటే చాలా ఇంపార్టెంట్, ఎలాస్టిక్ IP. ఓకే. అప్లికేషన్స్ ఆఫ్ AWS అమెజాన్ వెబ్ సర్వీస్ అప్లికేషన్స్ అంటే సర్వర్స్, నెట్వర్కింగ్, స్టోరేజ్, రిమోట్ కంప్యూటింగ్, మొబైల్, ఈమెయిల్, సెక్యూరిటీ, మొబైల్ డెవలప్మెంట్. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్ అంటే గ్లోబల్ వైజ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఒక రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్లో డివైడ్ అవుతూ ఉంటాయి.
సపోజ్ ఒక రీజన్ అనుకుంటే అవైలబిలిటీ జోన్స్ దాంట్లో ఉంటాయి. ఆ అవైలబిలిటీ జోన్స్‌ని డేటా సెంటర్స్ అంటారు. ఆ డేటా సెంటర్స్‌ని ఎడ్జ్ లొకేషన్స్ అంటారు. సో, దీన్నే గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్ అంటారు. ఓకే. సో, మన ఇండియాలో వచ్చేసి ముంబైలో ఉంటుంది. మనకి డేటా సెంటర్స్ మనకి ఏదైనా రీజన్ కావాలనుకుంటే ముంబైలో, మనకి ఇండియాలో వచ్చేసి ముంబైలో ఉంటుంది. పే యాజ్ యూ గో బిల్లింగ్ మోడల్ అంటే ఏడబ్ల్యూఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి పే యాజ్ యూ గో బిల్లింగ్ మోడల్. సో, పే యాజ్ యూ గో అంటే కంప్యూటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సర్వీసెస్. ఓకే. కంప్యూటింగ్ సర్వీసెస్, ప్రోగ్రామింగ్ మోడల్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్, నెట్వర్కింగ్ సర్వీసెస్, డెవలప్మెంట్ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్. ఓకే. మనకి ఏ సర్వీసెస్ అయితే మనకి ఏడబ్ల్యూఎస్ మనకి ప్రొవైడ్ చేస్తుందో వీటిల్లో, ఇప్పుడు సపోజ్ నాకు నెట్వర్కింగ్ సర్వీసెస్ కావాలి. సో, నేను ఆ నెట్వర్క్ ఎంతైతే నేను యూజ్ చేస్తానో ఆ నెట్వర్కింగ్ సర్వీసెస్‌లో, సో, అంతే అమౌంట్ నేను పే చేయాలి. ఎవరికి? ఏడబ్ల్యూఎస్‌కి. దాన్నే పే యాజ్ యూ గో బిల్లింగ్ మోడల్ అంటారు. ఓకే. Here we can see based on concept of a pay as you go, AWS provides these services to the customers. Okay. Why is AWS so popular అంటే security and reliability ఉంటుంది. AWS has more services and more features within those services than any other cloud provider. ఒక AWS cloud provider వచ్చేసి more services, more features ఉంటాయి within those services compared to any other cloud provider. Okay. విచ్ లాంగ్వేజ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏ లాంగ్వేజెస్ మనకి యూజ్ చేస్తారంటే ఏడబ్ల్యూఎస్లో జావా అండ్ పైథాన్ యూజ్ చేస్తాం. ఏ లాంగ్వేజెస్ మనం ఏడబ్ల్యూఎస్ రిటర్న్ అయి ఉంటుందంటే టైప్ స్క్రిప్ట్ వల్ల టైప్ స్క్రిప్ట్. వై డు వి నీడ్ టు చూస్ ఏడబ్ల్యూఎస్? మనం ఎందుకు ఏడబ్ల్యూఎస్ చూస్ చేయాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ విటల్ బెనిఫిట్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎందుకు మనం ఏడబ్ల్యూఎస్ చూస్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దానికే మనకి కీప్ ఆన్ ఎప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మనం ఏడబ్ల్యూఎస్ చూస్ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్ ఆఫర్స్ కస్టమర్స్ మీనింగ్ఫుల్లీ మోర్ కంప్యూట్ ఇన్స్టాన్స్ దాన్ ఎనీ అదర్ క్లౌడ్ ప్రొవైడర్. సో ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేస్తుంది కస్టమర్స్కి మోర్ కంప్యూట్ ఇన్స్టాన్స్ దేనికన్నా ఎనీ అదర్ క్లౌడ్ ప్రొవైడర్ కన్నా. ఓకే. దానికే మనం ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ ఇన్ సింపుల్ వర్డ్స్? మనం ఏడబ్ల్యూఎస్ సింపుల్గా ఎలా చెప్తామంటే ఇట్స్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రొవైడింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనకి ఎంతైతే ఒక సర్వీస్ యూజ్ చేసుకుంటామో అంతే అమౌంట్ పే చేయాలి. దాన్నే కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. స్కేలబుల్ ఉంటుంది కాబట్టి స్కేలబుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అంటారు. ఓకే. వాట్ ఈస్ ద 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటర్స్ అంటే క్లౌడ్ కంప్యూటర్ అంటే వన్ ఈస్ ప్రైవేట్ క్లౌడ్స్ అండ్ పబ్లిక్ క్లౌడ్స్, హైబ్రిడ్ క్లౌడ్స్ అండ్ మల్టీ క్లౌడ్స్. ఇవన్నీ 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటర్. Types of cloud computing అంటే infrastructure as a service, second one is a platform as a service and software as a service. These are the types of cloud computing అంటారు. సో వాట్ ఆర్ ది టాప్ 3 క్లౌడ్ సర్వీసెస్ అంటే మనకి చాలా క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి కానీ ఇక్కడ టాప్ 3 క్లౌడ్ సర్వీసెస్ వచ్చేసి ది బిగ్ 3 క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ప్రజెంట్ ఏ క్లౌడ్ సర్వీసెస్ వచ్చేసి ఉన్నాయంటే ఫస్ట్ వన్ అమెజాన్ వెబ్ సర్వీస్, సెకండ్ వన్ మైక్రోసాఫ్ట్ అజూర్, థర్డ్ వన్ Google Cloud Platform. Okay, what is AWS responsible for? AWS responsibility means it's a security of the cloud. అంటే security of the cloud ఉంటుంది. AWS is responsible for protecting the infrastructure. Okay, you can observe this infrastructure that runs all of these services offered in the AWS cloud. Okay, ఒక రెస్పాన్సిబుల్ అంటే ఒక సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్ అని. విచ్ రోల్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఇస్ బెస్ట్ అంటే టాప్ జాబ్స్ ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అంటే లైక్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ కానీ క్లౌడ్ ఇంజనీర్ కానీ డివాప్స్ ఇంజనీరింగ్ ఈస్ ద బెస్ట్. ఓకే. దెన్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ అనొచ్చు, క్లౌడ్ డెవలపర్ అనొచ్చు, నెట్వర్క్ ఇంజనీరింగ్ అనొచ్చు, సైబర్ సెక్యూరిటీ, like many are there. Okay, this is the most like the best role in AWS. Okay. Thank you.